హామీల అమలు విషయంలో ప్రజల పక్షాన పనిచేస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం హామీ ఇస్తే స్వయంగా సీఎంను కలిసైనా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ రోజు జరిగిన తొలి హామీల కమిటీ సమావేశంలో పెండింగ్లో ఉన్న హామీలపై చర్చించామని, వాటి అమలుపై తదుపరి సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మరోవైపు హైదరాబాద్లో హైడ్రా పనితీరుపై స్పందించిన ఆయన ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని తొలగించి తిరిగి స్వాధీనం చేసుకోవడం మంచిదేనన్నారు. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని మార్చాలా ఉంచాలా అనేది సీఎం చూసుకుంటున్నారంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ఎవ్రీ డిపార్ట్మెంట్ లా ఏవైతే గత ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్ గా డెప్త్ గా ఏ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఏమేమి పెండింగ్, ఏ ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్స్ పెండింగ్ అనేది ఈ రోజు డిస్కషన్ రాలేదు. నెక్స్ట్ కమిటీ మీటింగ్ లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ తీసుకొని అవి డిస్కస్ చేసి కన్సర్న్ మినిస్టర్ కానీ కన్సర్న్ అధికారులతో మాట్లాడి అవి ఇంప్లిమెంట్ అయ్యారు. గత ప్రభుత్వంలో కూడా ఇంకా పెండింగ్ చాలా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ప్రభుత్వం అయిపోయింది దాని గురించి మాట్లాడలేదు. మన ప్రభుత్వంలో 471 పెండింగ్ ఉన్నాయి ఈ 2.5 years లో. అవి ఏవేవి పెండింగ్ ఉన్నాయో 100% ఈ కమిటీ మేము మాట్లాడి మా ప్రభుత్వంతో మాట్లాడేసి అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటి అయితే ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తాము, లేదంటే కూడా రిప్లై ఇవ్వమని చెప్తాము. అనిరుద్ రెడ్డి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. అంటే అందరు మంత్రులు కూడా అడుగుతారు ఇప్పుడు సీఎం గారు అష్యూరెన్స్ ఇస్తే కూడా పోయి అడుగుతాను, దాంట్లో తప్పేముంది? పబ్లిక్ అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీ పబ్లిక్ కూడా అడుగుతారు, మేము కూడా అడుగుతాము. కాబట్టి దానికి తప్పేం లేదు. పోయి అడుగుతానే కదా వాళ్ళకి. మరి కొంతమంది అష్యూరెన్స్ ఇచ్చి కూడా కొంతమంది మర్చిపోతారు. కాబట్టి మర్చిపోవద్దంటే మనం 10 అడుగుతూనే ఉండాలి, అవి పనులు జరుగుతాయి. రంగనాథ్ విషయంలో ఏం చెప్తారు? కోర్టు విషయం చెప్పింది. రంగనాథ్ ఉంటే బెటర్ అంటారా, లేదంటే వేరే వాళ్ళు పెట్టినా పర్లేదు అంటారా? ఈ హైడ్రా కమిషన్ అది సీఎం గారు మంత్రులు వాళ్ళందరూ నిర్ణయించుకుంటారు, నేను నిర్ణయించేటోను కాదు. రంగనాథ్ చేసిన పనితీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బెటర్ అంటే నేను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మాత్రం ఆయన పని చేసి పెట్టినాడు. ఆ లేక్ ని కాపాడాలని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చినాను, ఆ లేక్ ని కాపాడాను. వేల కోట్ల లక్షల కోట్ల భూములు నేను తిరిగి గవర్నమెంట్ ఇచ్చాను అతను చెప్తున్నాడు కదా, చేస్తే బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు లేక్స్ ఎక్కడైతే కబ్జా చేసినారో ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి. సిటీల లేక్స్ మనం ప్రొటెక్ట్ చేయకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డిప్లీట్ అయిపోతాయి, అప్పుడు ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఆ చెరువులు క్లోజ్ అయిపోతే ఫ్లడ్డింగ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక స్టెప్. స్టార్టింగ్ లో కొంతమందికి బాధ ఉండొచ్చు, కానీ ఇది మళ్ళీ రాబోయే 5-6 ఏళ్ళ తర్వాత మీరు చూస్తే ఇది చేసింది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ప్రజలే అంటారు. అష్యూరెన్స్ సమితిలో సీఎం రేవంత్ రెడ్డి అష్యూరెన్స్ ఇచ్చిన అడుగుతాను, ఎందుకంటే ఆ కమిటీలో సభ్యుల్ని కాబట్టి. అలాగే దీంతో పాటు హైడ్రాకి సంబంధించిన విషయంలో కూడా ఏదైతే రంగనాథ్ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద అయితే చాలా బెటర్ గానే స్పందించారు. సో ఇలాంటి విషయం ఇప్పుడు బాగుండకపోయినా 5 సంవత్సరాల తర్వాత అయితే ఖచ్చితంగా దీనిపైన బాగుంటుంది. హైడ్రా కమిషన్ సంబంధించిన అంశంలో కూడా ఏదైతే ఎమ్మెల్యే చేపడం జరిగింది. చాలా విషయంతో అజీం ప్రైమ్